రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జూబ్లీ హిల్స్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు నమోదైంది. అయితే ప్రెసెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇప్పటికే నిదానంగా సాగుతోంది. తొలి 4 గంటల్లో 20.76% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 10 వరకు మనం పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 10% మాత్రమే నమోదైంది. అయితే గంటలో మరో 10% పోలింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. అయితే చిన్నగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందంటూ కూడా ఇటు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 57 మంది పోటీ చేస్తున్న ఈ జూబ్లీ హిల్స్ డివిజన్ లో ప్రధానమైన పోటీ మొత్తం కూడా ముగ్గురు ప్రధానమైన అభ్యర్థుల మధ్యలోనే కనిపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఇటు 2023 ఎలక్షన్స్ టైంలో ఒక్క సీట్ను సైతం కైవసం చేసుకుని కాంగ్రెస్ ఇటు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇటు కాన్స్టిట్యుయెన్సీని కైవసం చేసుకుంది. ఈసారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీని సైతం కైవసం చేసుకోవడానికి చూస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ షేక్పేట్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, షేక్పేట్ డివిజన్ లో అసలు పోలింగ్ ఎలా సాగుతోంది, ఇక్కడ అప్డేట్స్ ఏంటి? అండ్ ఇప్పటికే బీజేపీ అభ్యర్థి అక్కడ పోలింగ్ సరళిని గమనించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఏమన్నారు? షేక్పేట్ డివిజన్ లో మందకుండినగానే కొంత పోలింగ్ సరళి కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, కొంత చిన్న చిన్న గొడవలు అయితే ఇక్కడ షేక్పేట్ డివిజన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు తమకు ఇచ్చినటువంటి స్లిప్లను లోపలికి తీసుకొస్తున్నారంటూ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఆ స్లిప్స్ లోపలికి అనుమతి లేదంటూ కొంత సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంత అవగాహన లేక కొంతమంది అంటే బయట జనరల్ గా ఇచ్చిన స్లిప్లతో పాటుగా కొంత పాంప్లెంట్లను లోపలికి తీసుకొచ్చినట్లు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో యూత్ పొద్దున్న నుంచి మనం చూడొచ్చు, ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్దవాళ్ళు, మహిళలు, వృద్ధులే పోలింగ్ స్టేషన్ల వైపు తరలి వస్తున్నారు. ఇంకా యువత బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా యువత బయటికి రావాలంటూ కూడా కొంతమంది వృద్ధులు మాట్లాడుతూ కూడా చెప్పారు, టీవీలలో ఇంట్లలో ఉండకండి, బయటికి వచ్చి మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోండి, ఓటు వేస్తేనే మీకు అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుంది కూడా కొంత మహిళలు, ఇటు కొంతమంది వృద్ధులు మాట్లాడుతున్న పరిస్థితి. వికలాంగుల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా కొంత వాహనాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, వీల్ చైర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలింగ్ కొనసాగే విధంగా ఇటు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇప్పటి వరకు 11 గంటల వరకు నియోజకవర్గ మొత్తం కలిపి చూస్తే 20% పోలింగ్ నమోదైంది. షేక్పేట్లో అయితే కొంత మందకుండిగానే కొనసాగుతున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ఓటర్లలో కూడా ఎక్కువగా మహిళలు, వృద్ధులే మనకు కనిపిస్తున్నారు. 70 సంవత్సరాలకు పైబడి 70-80 సంవత్సరాలకి 90 సంవత్సరాల వృద్ధురాలు కూడా తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ, వేసారా? ఓటు వేసారా? ఎంత ఏజ్ మీది? మాది 73. ఇంత ఏజ్ లో కూడా మీరు వచ్చినారు, ఓటు వేస్తున్నారు. చాలా మంది బయటకు వస్తలేరమ్మా, వాళ్ళకి ఏం చెప్తావు? మరి ఓటు వేయమని చెప్తావా? చెప్పాలి కదా, అది మన హక్కు ఉంది, తెలుసుకోవాలి, చేసుకోవాలి. ముందుకు అమ్మా, హక్కు మన చేసుకోవాలి కదా. మరి ఇంకా అంత మంచిది. పిల్లలు ఇళ్ళలోనే ఉంటున్నారు, టీవీలు చూస్తున్నారు, కానీ బయటకు వస్తున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు అంతా వచ్చారా? వచ్చింది. ఇంకా ఇంకిద్దరు ముగ్గురు రావాలా. పిల్లగాడు ఉన్నాడు, చెప్తున్నాం, చెప్పాలి కదా. ఇప్పుడే కదా చేసేది. ఇప్పుడు మనం చేస్తేనే మనకు కూడా అన్ని మంచిగా జరుగుతాయి బస్తీలో. ఇంకా అంత మంచిదే. యువతకు, పిల్లలకి, కొత్తగా ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్తాం? మరి వేయాలని చెప్తాము. ఓటు వేయాలి, మన హక్కు మనం చెల్లించుకోవాలి. ఇవన్నీ చెప్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. లేని వాళ్ళకు చేపియాలి, చేపించి చెప్పాలి, ఏమని చెప్పాలి. అట్లా మరి మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అందరికి చెప్పినా ఓటు వేయమని? చెప్తూనే ఉన్నాం. రోజు నెల రోజుల నుంచి అవుతుంది. మంచిగా వేస్తుంది. ఇది చూడొచ్చు, 75 సంవత్సరాల ఉన్నటువంటి వృద్ధురాలు కూడా ఇక్కడే స్థానికంగా ఉంటుంది. ఆమె కూడా తన ఓటు హక్కును వినియోగించింది. ఇంకా యువత మాత్రం ఇంకా కదలట్లేదు. ప్రత్యేకంగా వృద్ధులకు కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వీల్ చైర్ల ద్వారా కూడా తమని ఓటు హక్కు వినియోగించుకైతే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే యువతకు కొత్తగా వచ్చినటువంటి ఓటర్లే కావచ్చు, ఇంకా బస్తీలలో ఉండే యువత టీవీలకు అతుకుపోకండి, మీ ఇంట్లో కాలక్షేపం చేయకండి, మీరు కూడా మీ అమూల్యమైన హక్కును వినియోగించుకోండి
చేసుకోండి, ఓటు వేస్తేనే మీరు ప్రశ్నించగలుగుతారు, మనకు వచ్చే సంక్షేమ ఫలాలు కూడా అడగవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ షేక్పేటలో మొత్తం 70 పోలింగ్ స్టేషన్లు ఉండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు వందలాది మంది పోలీసుల మధ్య ఇటు పారామిలిటరీ సిఆర్పిఎఫ్ బలగాలు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం గవర్నమెంట్ షేక్పేట హై స్కూల్ ఇది, ఇందులో దాదాపు 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14, 16తో పాటుగా 17, 18, 23 మొత్తం 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పారా మిలిటరీ సిఆర్పిఎఫ్ బలగాల మధ్య భద్రత మధ్య ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతుంది. కొంత ఇప్పుడిప్పుడే కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్తీల నుంచి మహిళలు వృద్ధులే ఎక్కువగా మనకు ఈ రోజు అంటే ఉదయం నుంచి చూసుకుంటే కూడా మహిళలు వృద్ధుల సంఖ్యనే ఎక్కువగా పోలింగ్ స్టేషన్లలో కనిపిస్తుంది. ఇంకా యువత అయితే ఇంకా బయటికి రాని పరిస్థితి. సో షేక్పేట్ డివిజన్లో ఓవరాల్గా అయితే పోలింగ్ సరళి అయితే ఇంకా పాజిటివ్గానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత మహిళలు వృద్ధుల సంఖ్యనే అధికంగా కనిపిస్తుంది. యువత ఇంకా ఇంట్లో నుంచి కదలడం లేదు. సో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, బయటికి వచ్చి ఓటు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ మధ్య అయితే ఇంకా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. సర్తాజ్ సాగర్, అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం యూత్ ఇటు పోలింగ్ కేంద్రాలకు రావడం లేదు. ఇవాళ హాలిడే కూడా వాళ్ళకి. సో వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు రప్పించేటట్టు ఇటు గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ ఈసీ కానీ ఎటువంటి ప్లాన్ చేస్తుందనుకోవాలి? సార్ ఖచ్చితంగా మనం చూడొచ్చు, అవగాహన కనిపించేందుకు ఇప్పటికే ఓటింగ్ శాతం అనేది గతంలో చూసుకుంటే 47% ఉంది. మనకు 47% పైగా పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టిన పరిస్థితి. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ఓటర్లకు అవగాహన కనిపిస్తూ ఓటింగ్ శాతం పెంచేందుకైతే గంట సమయాన్ని కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. గంట సమయాన్ని పెంచడంతో పాటుగా ప్రత్యేకంగా కొంత కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసేందుకు కూడా ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. మొబైల్ డిపాజిట్ కౌంటర్లతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి పోలింగ్ కౌంటర్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్తో పాటుగా అన్ని రకాలుగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. యువత ప్రత్యేకంగా ఇప్పటికే కొంత మందకొండిగా పోలింగ్ జరుగుతుంది. కొంత ఇళ్లలో నుంచి యువత బయటికి కదలడం లేదు. టీవీలు చూస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు జూబ్లీస్ నియోజకవర్గంలో అన్ని సెలవులు ప్రకటించినా కూడా ఇంకా యువత ఎందుకు కదలడం లేదు అంటూ కూడా కొంత ప్రశ్నలు ఇస్తాయి. లాస్ట్ ఇయర్ ఓటింగ్ పరిశీలిస్తే మనము 47% ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెంచేందుకైతే ఎలక్షన్ అధికారులు కూడా, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సో చెదురుమెదురు ఘటనల మీడియా ప్రత్యేక నిఘా మధ్య అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం పోలింగ్ స్లిప్స్తో పాటుగా కొన్ని కరపత్రాలను తీసుకొని వస్తున్నారు. దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, కొంత ఘర్షణ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు వెంటనే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే పోలింగ్ స్లిప్పులతో ఇక్కడికి తీసుకొచ్చారు. కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది షేక్పేట్లో. ఎందుకంటే కొంతమంది స్లిప్పులు తీసుకొని వచ్చారు. స్లిప్పులు తీసుకొని వస్తే స్లిప్పులతో పాటుగా కొంత పార్టీలకు సంబంధించినటువంటి కరపత్రాలను తీసుకొని రావడం, దానివల్ల కొంతమంది అభ్యర్థన వేయడంతో కొంత చిన్న ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది నేతలను ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది 140 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇక్కడ మిగతా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి హడావిడి చేయడం కానీ చేయొద్దు, గుంపుగా ఉండి కొంత ప్రలోభాలకు పెట్టొద్దు అంటూ కూడా కొన్ని నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న నేపథ్యంలో 100 మీటర్ల వరకు కూడా ఎవరిని రాకుండా ఉండేందుకైతే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం. అన్న, ఏం జరిగింది? ఓటర్ స్లిప్ తీసి మీ వల్ల వస్తున్నారు అంటే ఎవరు ఇస్తలేరు. అది డోర్ టు డోర్ వచ్చినప్పుడు ఇచ్చి ఏం జరిగింది? మీరు ఇంతకుముందు కూడా ఏదో గొడవ జరిగినట్టు కావాలని వాళ్ళు మాకు క్రియేట్ చేయడానికి తీసుకొని వచ్చి మనం బదలాం చేస్తున్నారు. మా ఓటు మేము వేసుకుంటాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏమవసరం మీరు అలాగే రావాలని చూసుకొని పోవాలా? బదలాం చేసాం కరెక్ట్ కదా? 3 సార్లు అచ్చాలి ఈసారి దాని జవాబు చేసి చిట్టి మొత్తం చెప్పేసుకోం కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా అక్కడ ఇంకో దగ్గర కూడా షేక్పేట్ నాలకాడ 31, 32, 33, 34 బూత్ నెంబర్ ఆడ ఏమైపోయిందంటే ఒక బూత్కు ఒక డబ్బు ఉండాలి. ఒక డబ్బు ఉంటే అన్ని కలిసి ఒకటే పెట్టాలంటారు.
ఎట్లా పెడతారు? ఇప్పుడు ఇందులో 5 బూతులు ఉన్నాయా? 5 బూతులు ఉన్నాయి. 5 బూతులకు టేబుల్ ఎవరు చేసుకుంటారు కదా, ఒకటే టేబుల్ ఉన్నాయని అధికారులు వీళ్ళు అంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎంత మటు కరెక్ట్ ఇది? 5 బూతులు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్. ఒక్క బూత్కు ఒక్క టేబుల్ వేసుకున్నారు. అది ఒకటే టేబుల్ ఉండాలంటే వాళ్ళు ఒక్కొక్క బూత్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత మటు కరెక్ట్ అది? ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చి ఇంకా 14 నంబర్, 15 నంబర్, 17 నంబర్ డివైడ్ ఉన్నాయి. ఏ బూత్ కాదు, 2-3 కూర్చుంటారు. ఒకళ్ళే ఉండాలంటే ఒకరితో అవుతుందా? సమస్య ఏంటిది? అది ఒకరు రాయాలి, ఒకరు చిట్టీలు ఇవ్వాలి, అది ఇవ్వాలి. అంతా చేసిన తర్వాత కావాలని షేక్పేట నలకడ పొద్దుగల 31, 32, 33, 34, 35 ఆయన అడిషనల్ డీసీ. ఇక్కడ ఎలాంటి అడావిడి చేయకుండా ఉండేందుకైతే వారిని పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4-5 పోలింగ్ స్టేషన్స్ ఒకటే భవనంలో ఉన్న నేపథ్యంలో అక్కడ టేబుల్స్ ఏదైతే వాళ్ళ స్లిప్స్, ఓటర్లకు స్లిప్పులు ఇచ్చే కార్యక్రమాన్ని జనరల్గా అన్ని పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ మేరకు, నిబంధనల మేరకు అయితే 100 మీటర్ల అవతల ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ 5 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒకటే టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంత లోపల హంగామా చేస్తున్నారంటూ కూడా ఇటు కొంతమంది నేతలైతే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎందుకంటే చెదురుమెదురు ఘటనలు, కొంత హడావిడి హంగామా, ఇండిపెండెంట్లను లోపలికి ఎందుకు అనుమతిస్తున్నారు, కొంత ఓటర్ స్లిప్స్ కూడా లోపలికి, ఓటర్ స్లిప్స్తో పాటుగా కొన్ని కరపత్రాలను లోపలికి తీసుకెళ్లడం వెనుక అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పార్టీలకు సంబంధించినటువంటి కరపత్రాలు లోపలికి అనుమతి ఉండని నేపథ్యంలో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో స్థానిక నేతలకు వారికి మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితి, కొంత హడావిడి అయితే, హంగామా అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకైతే పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 5 పోలింగ్ స్టేషన్స్ అనేవి ఇక్కడ షేక్పేట్ హై స్కూల్లో 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14, 15, 16, 17తో పాటుగా 23. ఈ 5 పోలింగ్ స్టేషన్లకు 5 టేబుల్స్ వేసుకుంటాము, ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు లేకపోతే మిగతాకు సంబంధించినటువంటి అధికారులు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండేదైతే పోలీసులు చెప్తున్న పరిస్థితి. సరే టార్గెట్ పెట్టి మమ్మల్ని రాణిస్తలేరు, మమ్మల్ని ఇక్కడ కూర్చొనిస్తలేరు. ఎవ్రీ ఎలక్షన్ మేము 30 years నుంచి మేము కూర్చుంటాం. అట్లాంటిది ఈ సంవత్సరం ఎందుకు ఇంత టైట్ చేస్తారు? ఎందుకు వద్దంటారు? నవీన్ ఏడ గెలుస్తాడో అని మా మీద ఇంత టార్గెట్ పెట్టారు. మా అన్నని గెలవనిస్తలేరు. అయినా మేము గెలుస్తాము. 14 తారీఖు అదే మమ్మల్ని కావాలని చేస్తారు. మళ్ళా మేము గెలుస్తాము. 14 తారీఖు మేము మళ్ళా దీపావళి చేసుకుంటాము. ఇది గ్యారంటీ. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము గెలిచి బూతులలో నవీనాన్ని గెలిచి. ఇక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి? ఇక్కడ 6 బూతులు ఉన్నాయి. 6 బూతులలో మనిషికి 2 కూడా కూర్చొని ఇస్తలేరు. 6 బూతులకు ఒక్కరిని కూర్చోమంటే ఎట్లా కూర్చుంటారు? ఒక 4 వస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మమ్మల్ని రానిస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది కూర్చున్నా కూడా కూర్చోబెడతారు. ఇది రిగ్గింగ్ చేయడానికే చేస్తారు ప్లాను. మేమైతే ఊకునేదా లేదు. 7 దాకా అవుతుందో 6 దాకా మా నవీనన్న గెలిచి తీరుతాడు. మేము గెలిపిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఇక్కడ టోటల్గా ఇది గోపీనాథ్ చనిపోయిన మూలంగా ఇది బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. ఇండిపెండెంట్ వస్తుంది, టీఆర్ఎల్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అందరు వస్తారు. అందరి పని ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. అని టార్గెట్గా బూతులు ఒక 5 బూతులు ఉంటాయి. 5 బూతులు ఉన్నప్పుడు 5 బూతులు లోపల ఉన్నప్పుడు బయట 5 టేబుల్లు ఉంటాయి. మళ్ళీ అది జనునికి 5 టేబుల్ ఉండాలా లేదా? పార్టీకి సంబంధించిన స్లిప్ ఇచ్చిందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాం. పార్టీకి సంబంధించి ఆమె తీసుకొచ్చింది సార్. మేము ఎందుకు ఇస్తాం? నాకు న్యూస్ అని లేదా? మేము మెచ్చుకోవాలి, చదువుకోలేమా? మేమేం చేస్తాం? బయటకే తెచ్చి ముందర వెళ్తుంది ఆమె. ఆమె ఎంఏ అయింది, ఆమె అయింది, ఆమె ఓకే ఏర్పాటు పెడతాది. ఏమున్నా పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తుంది. నో ఇండిపెండెంట్ ఒకటి తీసుకొచ్చి బుడిద తల్లి పైసా అమ్ముడు పోయి చేస్తుంది ఆమె. ఇండిపెండెంట్ క్యాండిడేట్ పైసలు ఇస్తాను ఇవ్వలేడేమో, బుడిద తల్లుతుంది ఆమె. అది తప్పుడు ప్రచారం. అది ఓళ్ళు ఖండించలేరు. అది అధికారులకు ఏం చెప్తారు మీరు? అధికారులకు ఏం చెప్తున్నాం? అధికారులకు మేమేం చెప్తున్నాం అంటే టోటల్గా ఇక్కడ మా బూతులలో మాకు పని చేయనిరు, మాకు ఛాన్స్ ఇయ్యి, ఛాన్స్ ఇయ్యి. మాకు గవర్నమెంట్ ఉంది. మేమేమి మీకు అజ్జమంటలు జనునుగా కూర్చుంటున్నాం. ఇక్కడ జనునుగా టేబుల్ మీద కూర్చుంటున్నాం. టేబుల్ మీదకి ఎందుకు ఆడుకుంటున్నాం? మళ్ళీ ఒకటే ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉన్నట్టు మేము పని చేయొద్దా? మేము పని చేయొద్దా? షేక్ పండాల కలిపి పొద్దుగాల మొత్తం న్యూసెన్స్ చేసారు.
సో చూడొచ్చు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకైతే కొంత పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు లోపల హంగామా చేస్తున్న నేపథ్యంలో వారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కౌంటర్ల విషయంలో కొంత వివాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వాళ్ళకు కౌంటర్లు ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్.